హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. తమ్నెల్ని చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం ఇంట్రాడే రిస్క్ మేనేజ్మెంట్ గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ఇంపార్టెంట్? ఒక ట్రేడర్ సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయడానికి కావాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ రిస్క్ మేనేజ్మెంట్. ఒక ట్రేడర్ సైకలాజికలీ ఫిట్గా ఉండాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అవసరం. కాన్ఫిడెంట్గా అగైన్ ట్రేడ్ చేయాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అవసరం. రాత్రుల్లో మంచి నిద్ర రావాలి అంటే ఒక ట్రేడర్కి రిస్క్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఇవన్నీ ఎందుకు చూసుకుందాంలే అని మీరు అనుకుంటే డెఫినెట్లీ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం చాలా డిఫికల్ట్ అవుతుంది. రిస్క్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే మీరు ఏ స్ట్రాటజీని ఉపయోగించినా, ఎన్ని మెథడ్స్ని ట్రై చేసినా ఫైనలీ నా రిస్క్ని సరిగ్గా మేనేజ్ చేసి ఉండాలి అని మీకు రిగ్రెట్ అవుతుంది. సో ఒక ట్రేడర్కి రిస్క్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్గా ఈజీ వేలో రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉన్నా, 20,000 క్యాపిటల్ ఉన్నా ఆర్ 50,000 ప్లస్ క్యాపిటల్ ఉన్నా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ అందరికీ అన్వయిస్తుంది. ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొంచెం ఫోకస్డ్గా ఎండ్ వరకు వీడియోని చూడడానికి ప్రయత్నించండి. వీడియో ఎండ్లో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చింది అంటే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. Let us start with what is risk and what is calculative risk. రిస్క్ అంటే ఏంటి, క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటే ఏంటి అని ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. Let us take an example. మీ దగ్గర కార్ ఉంది, బట్ మీకు డ్రైవింగ్ రాదు. స్టిల్ కార్ని తీసుకుని మీరు రోడ్ పైకి వెళ్ళిపోయారు. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ హియర్? ఇక్కడ మీరు ఎక్కువ రిస్క్ని తీసుకుంటున్నారు, విచ్ కెన్ హార్మ్ యువర్ సెల్ఫ్. చిన్న మిస్టేక్ జరిగింది అంటే అది మీకు మీ కార్కి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. బికాస్ మీకు డ్రైవింగ్ తెలియదు కాబట్టి. కానీ మీరు ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారు, ప్రాపర్గా డ్రైవింగ్ని నేర్చుకున్నారు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మీరు కార్ని రోడ్డుపైకి తీసుకువెళ్లారు. నౌ వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? ఇప్పుడు కూడా మీరు రిస్క్ని తీసుకుంటున్నారు, బట్ ఈసారి మీరు తీసుకుంటున్న రిస్క్ అనేది క్యాలిక్యులేటివ్ రిస్క్. ఒక క్యాలిక్యులేషన్ని వేసి ఆలోచించి డ్రైవింగ్ నేర్చుకుని ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మీరు కార్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కానీ మీ కార్కి కానీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అండ్ డ్రైవ్ చేస్తూ మీ డ్రైవింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో రిస్క్ వేరు, క్యాలిక్యులేటివ్ రిస్క్ వేరు. స్మార్ట్ పీపుల్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేటివ్ రిస్క్ని మాత్రమే తీసుకుంటారు. బికాస్ డ్యామేజ్ అయినా కూడా ఆ డ్యామేజ్ అనేది ఎక్కువగా అవ్వకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ లిమిట్స్. సో ట్రేడింగ్లో కూడా క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవాలి, రిస్క్ అనేది తీసుకోకూడదు. ఈ క్యాలిక్యులేటివ్ రిస్క్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ మీకు ఉండింది అంటే నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. స్టాక్ మార్కెట్కి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు ప్రైస్ యాక్షన్ తెలీదు, టెక్నికల్ అనాలిసిస్ తెలీదు, ఇండికేటర్స్ గురించి తెలీదు, ఒక స్ట్రాటజీ గురించి తెలీదు, ఎక్కడ ఎంటర్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ని ప్లేస్ చేయాలి అని కూడా తెలీదు. ఇవన్నీ తెలియకుండానే జస్ట్ ఒక లైన్ చార్ట్ని చూసి ప్రైస్ ఇప్పుడు అప్సైడ్కి మూవ్ అవుతుంది, ఇక్కడ బై చేద్దాం, మార్కెట్ ఇంకా కొంచెం పెరిగింది అంటే సెల్ చేసేద్దాం అనే ఆలోచనతో ట్రేడ్స్ని తీసుకునే ఉంటారు. బికాస్ ట్రేడింగ్కి కొత్తగా వచ్చినప్పుడు ప్రతి ఒక్క బిగినర్ కూడా డెఫినెట్లీ దీన్ని ట్రై చేసే ఉంటారు. అండ్ ఈవెన్ మీకు ప్రాఫిట్స్ కూడా వచ్చింటుంది. ఎటువంటి అనాలిసిస్ లేకుండా, మార్కెట్ పై మీకు అండర్స్టాండింగ్ లేకుండానే తీసుకున్న ట్రేడ్స్ లో కూడా మీకు ప్రాఫిట్స్ అనేది మీకు వచ్చే ఉంటుంది. 10 ట్రేడ్స్ లో మీరు ఎంటర్ చేశారు అంటే 3 to 4 ట్రేడ్స్ మీకు సక్సెస్ఫుల్ గానే ఎండ్ అయి ఉంటుంది. మీరు ర్యాండమ్ గా ట్రేడ్ చేసినా కూడా 3 to 4 ట్రేడ్స్ లో మీకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రాఫిట్ అనేది ఇట్ ఈస్ అప్ టు ద మార్కెట్. ఈ రోజు మనం ప్రాఫిట్ చేస్తామా లేదా అనేది మార్కెట్ పై డిపెండ్ అయి ఉంటుంది. కానీ రిస్క్ అలా కాదు. రిస్క్ అనేది ఆ ట్రేడర్ పై డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్నే తీసుకుందాం. 10 ట్రేడ్స్ ని మీరు ర్యాండమ్ గా తీసుకున్నారు. ర్యాండమ్ గా తీసుకున్న 10 ట్రేడ్స్ లో 4 ట్రేడ్స్ లో మీకు ప్రాఫిట్ వచ్చింది. ఈ 4 ట్రేడ్స్ లో వచ్చిన ప్రాఫిట్ అనేది మీరు లాస్ అయిన ఈ 6 ట్రేడ్స్ కి ఇంకా ఎక్కువగా ఉండాలి. ర్యాండమ్ గా మీరు ట్రేడ్ చేసినా కూడా రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అయ్యారు అంటే డెఫినెట్లీ మీరు ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ మీరు ప్రాఫిట్ ని తీసుకునేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ని తీసుకుని లాస్ అయ్యేటప్పుడు తక్కువ లాసెస్ పెట్టుకుని ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ లాస్ కి ఇంకా ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ర్యాండమ్ గా ట్రేడ్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ మీకు అండర్స్టాండ్ అవ్వాలని చెప్తున్నాను. మీరు ట్రేడింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత తీసుకొచ్చే క్యాపిటల్ గానీ, లేదా ఇప్పుడు మీరు కొత్తగా ఒక క్యాపిటల్ ని డిప్లాయ్ చేస్తున్నారు అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆ క్యాపిటల్ ని మీరు సేవ్ చేయాలి. బట్ ట్రేడింగ్ కూడా చేయాలి అంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్యాలిక్యులేషన్స్ ని ఫాలో చేయడానికి ప్రయత్నించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను మీకు రిస్క్ అంటే ఏంటి, క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్యాలిక్యులేటివ్ రిస్క్ ని ఎలా తీసుకోవాలి అని ఈ ఎక్సెల్ షీట్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ ఇంట్రాడే రిస్క్ మేనేజ్మెంట్.
ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ సెక్షన్ ఉంది. ఇక్కడ మీ క్యాపిటల్ ని మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ 50,000 అని తీసుకున్నాను. ఇక్కడ ఇండెక్స్ అని ఉంటుంది. ఇండెక్స్ లో మీకు నిఫ్టీ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది అండ్ ఫిన్ నిఫ్టీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే, ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలి అంటే మినిమం టు మాక్సిమం 30 పాయింట్స్ ని రిస్క్ గా తీసుకోవాలి. అంటే మీరు 100 రూపీస్ లో బై చేస్తున్నారు అంటే 100 మైనస్ 30 70 రూపీస్ లో మీ స్టాప్ లాస్ అనేది ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కరెంట్ వొలటాలిటీకి 30 పాయింట్స్ అనేది ఒక నామినల్ స్టాప్ లాస్ గా ఉంటుంది. బికాస్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మార్కెట్ వొలటైల్ గా బిహేవ్ చేసేటప్పుడు వొలటాలిటీలో మీ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకూడదు. స్టాప్ లాస్ ని ఎలా ప్లేస్ చేయాలి అని మీకు తెలియదు అంటే, మన ఛానల్లో ప్రీవియస్లీ ఒక వీడియోని పెట్టాను, స్టాప్ లాస్ ని ఎలా ప్లేస్ చేయాలి అని. ఆ వీడియోని చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్లీ ఇక్కడ ఎంత స్టాప్ లాస్ ని పెట్టాలి అని ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు అంటే 20 పాయింట్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. లేదా నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే నిఫ్టీలో ఉన్న వొలటాలిటీకి 10 to 15 పాయింట్స్ అనేది ఒక నామినల్ స్టాప్ లాస్. మీరు ఇండెక్స్ లో కాకుండా స్టాక్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎంత స్టాప్ లాస్ వస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ కి ఐటీసీని తీసుకుందాం. ఐటీసీ స్టాక్ లో మీరు బై చేశారు. బై చేసిన తర్వాత స్టాప్ లాస్ ని ప్లేస్ చేయాలి, రైట్? సో ఐటీసీలో లెట్స్ సే 10 పాయింట్స్ స్టాప్ లాస్ గా మీరు అనుకున్నారు. సో 10 పాయింట్స్ ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. చూడండి, మీరు తీసుకొచ్చిన క్యాపిటల్ 50,000 రూపీస్. 50,000 రూపీస్ మీరు తీసుకొచ్చారు అంటే ఎంటైర్ మంత్ లో 50,000 మొత్తం రిస్క్ గా తీసుకోకూడదు. మాక్సిమం అందులో నుండి మీరు 15,000 రూపీస్ లాస్ అవ్వచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అని నెక్స్ట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో 50,000 రూపీస్ క్యాపిటల్ లో ఓన్లీ 15,000 మాత్రమే పర్ మంత్ రిస్క్ అన్నమాట. సో దిస్ ఇస్ రిస్క్ పర్ మంత్. సో ఒక మంత్ కి 15,000 రూపీస్ అయితే 1 మంత్ లో అప్రాక్సిమేట్లీ 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి అనుకుందాం. సో 15,000 డివైడెడ్ బై 20 ట్రేడింగ్ సెషన్స్ అంటే మీ రిస్క్ పర్ ట్రేడ్ ఎంత వచ్చింది? 750 రూపీస్. మీరు ఒక ట్రేడ్ ని తీసుకుంటున్నారు అంటే ఆ ట్రేడ్ లో మీరు 750 రూపీస్ కి మించి లాస్ అవ్వకూడదు. ఆ తీసుకునే 1 ట్రేడ్ లో నాకు 750 రూపీస్ లాస్ అయ్యింది అంటే ఆ ట్రేడ్ నుండి ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే మాత్రం ఎంటైర్ మంత్ మీకు లాస్ అయినా కూడా మీ క్యాపిటల్ నుండి 15,000 మాత్రమే వెళ్తుంది. రిమైనింగ్ 35,000 రూపీస్ అనేది మీ ట్రేడింగ్ అకౌంట్ లోనే ఉంటుంది. సో అగైన్ నెక్స్ట్ మంత్ మీరు ఈ 15,000 రూపీస్ ని రిస్క్ గా తీసుకుని ట్రేడ్ చేయవచ్చు. ఇలా ఎందుకు మంత్ వైజ్ బ్రేక్ చేసుకోవాలి అంటే దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది ఏంటి అని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నేను అప్పుడే చెప్పినట్టు మీరు స్టాక్ మార్కెట్ కి ఇంట్రొడ్యూస్ అయినప్పుడు మీకు ప్రైస్ యాక్షన్ తెలియదు, టెక్నికల్ అనాలిసిస్ తెలీదు, ఇండికేటర్స్ గురించి తెలీదు, ఎలా ట్రేడ్ చేయాలి అని కూడా తెలీదు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 మంత్స్ లోనో 6 మంత్స్ లోనో లేదా 1 ఇయర్ లోనో మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది. ట్రేడ్ ఎలా చేయాలి, నిఫ్టీలో చేయాలా, బ్యాంక్ నిఫ్టీలో చేయాలా, ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, క్యాష్ మార్కెట్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ ఏంటి, స్కాల్పింగ్ ఏంటి అని చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా థియరిటికల్ గా మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుని ఉంటారు, రైట్? కానీ ప్రాక్టికల్ మార్కెట్ లో, లైవ్ మార్కెట్ లో థింగ్స్ అనేవి డిఫరెంట్ గా కనపడతాయి. సో లైవ్ మార్కెట్ లో మీ ఎక్స్పీరియన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 1 మంత్ మీరు ట్రేడ్ చేశారు, 20 డేస్ కూడా మీకు లాస్ అయింది అంటే ఇక్కడ ఒక పాయింట్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటంటే మీరు లాస్ట్ మంత్ లో చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు ఫాలో అవుతున్న సెటప్ సరిగ్గా లేదా మీరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారా అని మిమ్మల్ని మీరే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ మీరు అండర్స్టాండ్ చేసుకుని సెకండ్ మంత్ లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు లాస్ట్ మంత్ చేసిన మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి సెకండ్ మంత్ కనుక మీరు ట్రేడ్ చేశారు అంటే సెకండ్ మంత్ లో మీకు లాస్ట్ మంత్ అయిన లాసెస్ ఇంకా సెకండ్ మంత్ లో లాసెస్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది. అలాగే థర్డ్ మంత్ మీరు అగైన్ ట్రేడ్ చేసేటప్పుడు థర్డ్ మంత్ లో మీకు లాసెస్ అనేది తగ్గి ఉంటుంది, లేదా మీరు బ్రేక్ ఈవెన్ లోనైనా ఉంటారు. అంటే మీరు 15,000 రూపీస్ రిస్క్ పర్ మంత్ అనుకున్నారు, ఆ 15,000 మీరు లాస్ అవ్వలేదు, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా అవ్వలేదు. సో మీరు ఎంత రిస్క్ ని తీసుకున్నారో ఆ సేమ్ రిస్క్ తో మీరు ఆ థర్డ్ మంత్ మీరు ఎండ్ చేస్తారు. సో ఇలా ఒక ట్రేడర్ మంత్ ఆన్ మంత్ చేసే మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తూ రిస్క్ ని సరిగ్గా మేనేజ్ చేస్తూ వెళ్తుంటే ఆటోమేటికలీ అప్కమింగ్ మంత్స్ లో ప్రాఫిట్ అనేది జనరేట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా మంది ఒక స్మాల్ మిస్టేక్ ని చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఏంటంటే సో మీ క్యాపిటల్ లో 15,000 రూపీస్ మాత్రమే నేను లాస్ అవుతాను అని డిసైడ్ అయ్యారు, కానీ మంత్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక మంత్ లో 20 ట్రేడింగ్ సెషన్స్ మీరు ట్రేడ్ చేయాలి. బట్ ఎవ్రీడే మీరు 750 రూపీస్ ని రిస్క్ గా తీసుకోలేరు కదా. సమ్ టైమ్స్ మార్కెట్ లో ఒక బిగ్ క్యాండల్ ఫామ్ అయింది అంటే 750 రూపీస్ లో ఆగదు, 800 రూపీస్ అవుతుంది, 850 రూపీస్ అవుతుంది, ఈవెన్ సమ్ టైమ్స్ 1000 రూపీస్ కూడా అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే మీ రిస్క్ పర్ మంత్ అనేది క్రాస్ అవుతుందో ఇమ్మీడియట్లీ ట్రేడింగ్ ని స్టాప్ చేసేయాలి. ఆ ఎంటైర్ మంత్ ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే అది క్యాపిటల్ పై ఇంపాక్ట్ ని చూపిస్తుంది. సో 20 డేస్ లో
15th డేనే మీ రిస్క్ పర్ మంత్ అనేది క్రాస్ అయింది అంటే రిమైనింగ్ 5 డేస్ మీరు ట్రేడ్ చేయకండి, రెస్ట్ తీసుకోండి. ఎందుకు ఈ రిస్క్ పర్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అయింది అని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ మిస్టేక్స్ ని మీరు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ మీరు ట్రేడింగ్ ని స్టార్ట్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ క్వాంటిటీ అని ఉంది. ఈ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 750 రూపీస్ ఏమో రిస్క్ ని తీసుకుంటున్నారు, కానీ 750 రూపీస్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు అంటే ఆ 750 రూపీస్ కి ఎంత క్వాంటిటీని తీసుకోవాలి? సో ఐటీసీ స్టాక్ లో మీరు బై చేశారు, మీ స్టాప్ లాస్ అనేది 10 రూపీస్ ఉంది, మీ రిస్క్ పర్ ట్రేడ్ అనేది 750 ఉంది. సో 750 డివైడెడ్ బై 10 చేస్తే 75 అన్నమాట. సో ఐటీసీలో మీకు 10 రూపీస్ స్టాప్ లాస్ గా వచ్చింది అంటే మీరు తీసుకుంటున్న రిస్క్ పర్ ట్రేడ్ కి 75 క్వాంటిటీని తీసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే బ్యాంక్ నిఫ్టీలో మినిమం 30 పాయింట్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. 30 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా పెట్టుకుంటున్నారు అంటే రిస్క్ పర్ ట్రేడ్ ఎంత? 750 రూపీస్. బ్యాంక్ నిఫ్టీలో 25 క్వాంటిటీని మీరు తీసుకోవచ్చు. కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే లాట్ సైజ్ లో ట్రేడ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో 25 క్వాంటిటీని మీరు తీసుకోలేరు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క లాట్ సైజ్ అనేది 15 గా ఉంది కాబట్టి 1 లాట్ ని మీరు బ్యాంక్ నిఫ్టీలో బై చేయవచ్చు. మీరు తీసుకొచ్చిన క్యాపిటల్ కి, మంత్ ఆన్ మంత్ మీరు తీసుకునే రిస్క్ కి, రిస్క్ పర్ ట్రేడ్ కి ఎన్ని క్వాంటిటీస్ మీరు తీసుకోవచ్చు? 1 లాట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయవచ్చు. ఇక్కడ మీరు నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ 15 వస్తుంది. అంటే 15 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. 15 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా పెట్టుకుంటున్నారు అంటే సో యాజ్ పర్ యువర్ రిస్క్ పర్ ట్రేడ్ 50 క్వాంటిటీస్ ని మీరు బై చేయవచ్చు. సో నిఫ్టీలో 50 క్వాంటిటీ అనేది 1 లాట్ అన్నమాట. సో నిఫ్టీ 1 లాట్ లో మీరు ట్రేడ్ చేయవచ్చు. 1 లాట్ కి మించి మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ రిస్క్ పర్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానితో పాటు మీ రిస్క్ పర్ మంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రిస్క్ పర్ మంత్ ఇంక్రీజ్ అయింది అంటే మీ క్యాపిటల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ట్రేడ్ తీసుకోవడానికి ముందు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తో ఒక మంత్ లో ఎంత రిస్క్ తీసుకోవాలి, ఒక ట్రేడ్ లో ఎంత రిస్క్ ని తీసుకోవాలి అని క్యాలిక్యులేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసి రిస్క్ ని తీసుకున్నారు అంటే ఒక 3 months లో మీరు సిగ్నిఫికెంట్ చేంజెస్ ని మీ ట్రేడింగ్ లో చూడవచ్చు. బికాస్ లైవ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు డెఫినెట్లీ కావాలి. ఎంత థియరిటికల్ సబ్జెక్ట్స్ ని నేర్చుకున్నా కూడా లైవ్ మార్కెట్ లో మీరు ఉన్నప్పుడు మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ గానీ, మీరు అబ్జర్వ్ చేసే థింగ్స్ గానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ని మీకు ప్రొవైడ్ చేస్తాయి. సో ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అంటే మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి సస్టైన్ అవ్వాలి. సో లాంగ్ టర్మ్ కి మీరు సస్టైన్ అవ్వాలి అంటే క్యాపిటల్ అవసరం. సో క్యాపిటల్ ని సేవ్ చేస్తూ మీరు ట్రేడింగ్ చేయాలి అంటే ఇలా మీరు క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ఇది చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు తీసుకొచ్చిన క్యాపిటల్ ని ఎంటర్ చేయండి. మీ క్యాలిక్యులేటివ్ రిస్క్ ని మీరు తెలుసుకుని సేఫ్ గా ట్రేడ్ చేయండి. ఈ ఎక్సెల్ షీట్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఐ బిలీవ్ ఇంట్రాడేలో రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలి అని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉండింది, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.